హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఐడియాస్. ఇది తిరుపతి పార్ట్ 2 అండి. ఇదిగో చూడండి, మేము కళ్యాణకట్టకైతే వెళ్తున్నామని చెప్పాను కదా. కళ్యాణకట్ట దగ్గరికి వచ్చి గుండె అయితే చేపించుకున్నారు. అందరు చేపించుకున్నారండి, నేనైతే చేపించుకోలేదు. మా అత్తమ్మ వీళ్ళందరూ చేపించుకున్నారు. ఇదిగో చూడండి అందరూ ఎలా ఉన్నారో. అందరూ గుండు చేపించుకున్నాక అంతా కొత్తగా అనిపిస్తుందని అందరూ దాచుకుంటున్నారు. అక్కడ గుండు చేపించుకొని స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యి అయితే మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఇక్కడ మధ్యలో ఆగేసి లాకర్లో లగేజ్ని అయితే పెట్టేసుకొని మళ్ళీ బయలుదేరాము. ఇక్కడ లాకర్స్లో లగేజ్ అంతా అయితే పెట్టేశాము. అక్కడైతే కూర్చొని స్నాక్స్ అయితే తిన్నారు మా వాళ్ళు, పిల్లలు, మా అత్తమ్మ, మామయ్య వాళ్ళందరూ. ఇక్కడైతే లాకర్లో లగేజ్ పెట్టేసి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనానికి అయితే చాలా టైం పట్టిందండి. 18 hours పట్టింది మ్యాక్సిమం మాకు. ఇదిగో చూడండి అందరూ గుండు చేపించుకున్నాక ఎలా ఉన్నారో. అంత కొత్తగా అనిపిస్తుందని అందరైతే ఎప్పుడు గుండును దాచుకుంటున్నారు. ఇదిగో చూడండి, మేమైతే ఫస్ట్ వరాల స్వామి దగ్గరికి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఫస్ట్ మనం తిరుపతికి వెళ్ళినప్పుడు వరాల స్వామిని అయితే ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాతనే ఏడుకొండల స్వామిని అయితే దర్శనం చేసుకోవాలండి. ఎందుకంటే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందంట అట్లా చేస్తేనే. ఇదిగో చూడండి లైన్ కట్టేసాము. ఆ లైన్లో చాలా రష్ ఉన్నారండి. కొంచెం కాలు కదులుతామన్నా కూడా కొంచెం కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. అందులో మెల్లమెల్లగా ఎట్లెట్లనో ఉండి దర్శనం అయితే చేసుకొని అందులో ఫోన్ మాత్రము లాకర్లో పెట్టేసి బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ దర్శనం అయితే జరిగింది. మ్యాక్సిమం 18 hours పట్టిందండి మాకు. ఫోన్లో అలో చేయలేదు. ఇది దర్శనం అయినాక బయటకు వచ్చినాక కొబ్బరికాయలు కొట్టడానికి బయటకు వచ్చేసాము. ఇక్కడ పైన అయితే కొబ్బరికాయలు కొడతారండి. అక్కడికైతే వెళ్ళాము మేము అందరం కొబ్బరికాయలు కొట్టేసి ఈ మెట్లన్నీ ఎక్కేసి పైనకైతే వెళ్ళాము. ఆ కంపార్ట్మెంట్లోనే ఉన్నాము నైట్ మొత్తము. నైట్ 9ంటికి వదిలేశారు మమ్మల్ని. వదిలేస్తే పోయి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. ఇక్కడ మొక్కుకొని అందరూ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. కొబ్బరికాయలు కొట్టేవారు కొబ్బరికాయలు, దీపం వెలిగించేవాళ్ళు దీపం, కర్పూరం అవన్నీ వెలిగిస్తున్నారు. ఇక్కడ నుంచి చూడండి దేవుడిది టెంపుల్ ఎలా కనిపిస్తుందో, చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా బాగా గుడి మొత్తం వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి మా ఆయన చూడండి కొబ్బరికాయ కొట్టేశాడు. తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చేసాము. మనకి ఆ కంపార్ట్మెంట్లోనే పాలు, టిఫిన్, లంచ్ అందులోనే ఇస్తారు. అందులోనే తినేసి అయితే మార్నింగ్ 9కి వెళ్తే మాకు 11 అయితే అయింది బయటికి వచ్చేసరికి. తొందరగానే దర్శనం అయింది, బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి రుద్ర బొమ్మలు కావాలని అయితే ఏడుస్తున్నాడు చాలా. ఫైనల్గా బొమ్మలు అయితే కొనేసి అయితే ఇక్కడికి బయలుదేరాము. ఇక్కడ కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలా రష్ ఉన్నారండి. చాలా రష్ ఉన్నారు. మాకైతే అసలు మా రుద్ర అయితే అసలు ఆగట్లే. తనకైతే ఓపిక లేకుండా పోయింది పాపం. తనకైతే ఫీవర్ కూడా వచ్చేసింది పాపం. ఇక్కడికైతే మళ్ళీ అన్నప్రసాద కేంద్రంకి అయితే వచ్చేసామండి. ఇక్కడ మనకు అరటాకులో దేవుడి ప్రసాదము, ఒక పచ్చడి, సాంబారు, పెరుగు, మనకు రైస్ ఇవైతే పెట్టేశారు. అక్కడ చూడండి, మీరు అందరు ఎవరైనా వెళ్ళినప్పుడు అయితే ఈ అన్నప్రసాద కేంద్రంకి అయితే వెళ్ళండి. ఇక్కడ చాలా బాగుంది. ఫెసిలిటీస్ అయితే చాలా బాగా అనిపించింది. ఈ కర్రీస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే మేము మంచిగా తినేసి బయటకు వచ్చేసాము. ఇక్కడ చూడండి తిని బయటకు వచ్చి ఇక్కడ కూర్చున్నారు అందరూ. వెళ్ళి అయితే మళ్ళీ ఆ లాకర్ దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకొని అయితే మళ్ళీ వచ్చేసాము. మరి రుద్ర చూడండి ఎక్సిలేటర్ ఎక్కుతా అంటే తీసుకుపోయి ఎక్కించాడు. తనకు బాగా ఉండే ఎక్కాలని. ఇక్కడ చూడండి ఇక తేజరాని వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా. వాళ్ళది మాది ఒకే ఊరండి. వాళ్ళు మధ్యలో కలిశారు. ఇక్కడ చూడండి మేము తిరుపతి కొండ నుండి దిగిన తర్వాత
ఇక్కడ బస్ వెహికల్లో మేము కింద కొన్ని ప్లేసెస్ అయితే తిరిగేసామండి. ఒక మనిషికి 200 ఇస్తే మనకి 7 ప్లేసెస్ తిప్పుతున్నారు. అందుకే అక్కడికైతే వెళ్ళాము మేము. ఇక్కడ చూడండి కపిలేశ్వర స్వామి టెంపుల్. ఫస్ట్ అయితే మేము ఇక్కడికి వచ్చేసాం. కపిలేశ్వర స్వామి టెంపుల్ ఇదైతే చాలా బాగా అనిపించింది మాకైతే. ఈ ప్లేస్ చాలా బాగుంది. అక్కడ స్వామి శివుడు చాలా బాగున్నాడు. ఫోన్ ఇక్కడ కూడా అలో చేయలేదండి. మేము వీడియో తీయలేకపోయాము, కొంచెం క్లిప్ అట్లా తీసేసాము అంతే. ఇక్కడ చూడండి ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, కపిలేశ్వర స్వామి ఉన్నాడు, వారాహి అమ్మవారు ఉన్నారు. చాలా బాగా డెకరేట్ చేశారు. పూలతోనైతే మరీ బాగా డెకరేట్ చేశారు. చాలా బాగా అనిపించింది. కొద్దిసేపే టైం ఇచ్చారండి, ఆ వెహికల్లో తీసుకెళ్లారు కాబట్టి. అందుకే తొందరగా దర్శనం చేసుకొని అయితే తొందరగా వచ్చేసాము. మళ్ళీ బస్సు వెళ్ళిపోతుందని అన్నారు. ఒక 200 ఇస్తే మనల్ని 7 ప్లేసెస్కి అయితే మొత్తం తిప్పేశారండి. ఇక్కడ చూడండి మస్తు చూడండి జలపాతం ఎలా ఉందో. ఇక్కడ చాలా బాగా అనిపించింది మాకైతే. లోపలికైతే వెళ్ళలేదు, బస్సు వెళ్తుందంటే తొందరగా అయితే వచ్చేసాము. ఇదిగో చూడండి మా రుద్ర ఇక్కడ ఫొటోస్ దిగు, ఇక్కడ దిగమంటే ఒక్క దగ్గర ఆగట్లేదండి. ఇటు సైడ్ మేము ఇటు దిగమంటే అటు దిగుతున్నాడు, అటు దిగమంటే ఇటు దిగుతున్నాడు. ఇక్కడ అన్ని లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఫొటోస్ ఉన్నాయండి మన శివుడి. అయితే చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇక్కడ నుండి అయితే నెక్స్ట్ మనమైతే బస్సులో మళ్ళీ బయలుదేరిపోయాము. మళ్ళీ ఇక్కడికైతే మేమైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళేసామండి. ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంది, అది మాకు చాలా బాగా అనిపించింది. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ఇస్కాన్ టెంపుల్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. ఇదిగో చూడండి చాలా బాగుంది ఈ టెంపుల్. అక్కడ స్వీట్స్ ఐటమ్స్ అయితే చాలా బాగా దొరికాయండి. అవి తక్కువ కాస్ట్ ఉన్నాయి, మరీ టేస్ట్ ఉన్నాయండి. ఇక్కడ సమోసాలు స్వీట్స్ కూడా దొరికాయి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ టెంపుల్ అయితే వచ్చేసాము. ఈ టెంపుల్లో అన్నప్రసాదం దొరికిందండి మాకు. అన్నప్రసాదం పప్పన్నం దద్దోజనం అయితే దొరికాయి. కర్రీస్ కూడా ఉన్నాయి, వైట్ రైస్ కూడా ఉంది. మేము వెళ్ళేసరికి అయిపోయిందండి. ఇంకా అట్లా 7 ప్లేసెస్ అయితే తిరిగేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.